పిల్లలు, ఈ కథ నేను రాసిందే, సూర్య అనే పత్రికలో వచ్చింది. మనవడి నిర్ణయం అన్న పేరుతో ఈ కథ వచ్చింది. ఇక కథ లోపలికి వెళ్ళిపోదామా? తాత, ఈ అన్నం బాగానే లేదు తాత. దోమలు ఎక్కువగా ఉంది కదా తాత. నాకు నిద్రనే రాలేదు తాత. టీచర్ ఊరికేనే కొట్టేది తాత. తాత, నేను నీతో ముందే ఇంటికి వచ్చేసాను తాత. మీరు హాస్టల్లో వద్దు తాత. నిన్ను ఈ హాస్టల్లో ఎందుకు చేర్పించానో తెలుసా? నీలో మార్పు రావాలనే మేము చేర్పించాము. తాత, నేను ఎందుకు మారాలని అన్నారు? నేనేం చేస్తాను తాత? నువ్వు సెల్ ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉండటం వల్ల మేము నిన్ను ఇక్కడ చేర్పించాము. తాత, అమ్మ నాన్న వచ్చి నా కళ్ళు ముందునే సెల్లో వాట్సాప్ వీడియోస్ చూస్తా ఉంటారు. నేనేమి గమనించాలా? మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒకే గది ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంది. నేను మీ అమ్మా నాన్నలను మార్చాక ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకెళ్తాను. అంతవరకు ఇక్కడే ఉండు. తల్లిదండ్రులు కొన్ని చోట్ల పెద్ద తప్పు చేస్తున్నారు. ఏంటంటే పిల్లల ముందే సెల్ ఫోన్ చూస్తున్నారు. అప్పుడు పిల్లల ముందు వాళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటూ, వాట్సాప్ చూసుకుంటూ, యూట్యూబ్ చూసుకుంటూ ఉంటే ఆ పిల్లలు ఎలా నిగ్రహశక్తి వాళ్ళలో ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి పిల్లల ముందు మీరు వీలైనంత వరకు సెల్ ఫోన్ ఉపయోగించడం మానుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందంటే ఇతరులకు చెప్పండి. లేదంటే మీ సమయం వృధా అయినందుకు నేను మీకు సారీ చెప్పుకుంటాను. మరలా ఇంకో కథలో కలుసుకుంటాం. బాయ్.